హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో అయితే ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటి అంటే, ఆ రెసిపీ పేరు చెప్పేలోప మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు రెసిపీ ఏంటి అంటే ఆమ్లెట్ మ్యాగీ అన్నమాట. సో దాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. సో ముందుగా మనం ప్యాన్లో వాటర్ వేసుకుని దాంట్లో ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో మనం దాన్ని వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. సో ఇవన్నీ వెజిటబుల్స్ బాయిల్ చేసుకునేటప్పుడు మనం దీనికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సో ఈ వెజిటబుల్స్ అనేది మేమైతే వాటర్లో బాయిల్ చేస్తున్నాము. మీకు కావాలి అంటే మీరు నూనెలో కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు అన్నమాట. సో మనం వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం మ్యాగీ మసాలా వేసుకుని మ్యాగీ కూడా వేసుకుని మంచిగా ఉడికేంత వరకు ఉంచుకోవాలన్నమాట. సో మనం ఈ మ్యాగీ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత మనం దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకుని ఆమ్లెట్ కి ప్రిపేర్ చేసుకుందాం. ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను అది కూడా మీ అందరికీ చూపించేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆమ్లెట్ ఎట్లా చేయాలో ఇప్పుడు మీ అందరికీ చూపించేస్తాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని బౌల్లో 2 eggs అయితే వేసేసుకున్నాము. మీకు ఎన్ని కావాలంటే మీరు అన్ని వేసుకోవచ్చు అనమాట. సో దాంట్లోనే ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న చిన్న చిన్న వెజిటేబుల్స్ ని, క్యారెట్ ని, ఆనియన్, క్యాప్సికమ్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం దాంట్లో కారం, కొంచెం పసుపు వేసుకుని సరిపోయేంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఆమ్లెట్ అయితే మీ అందరికి తెలుసు కదా ఫ్రెండ్స్. సో సేమ్ ఇది అట్లానే చేసుకోవాలి. సో మీకు ఏమైనా వెజిటేబుల్స్ కావాలి అంటే మీరు ఆమ్లెట్ లో మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని అంతా మంచిగా కలిపేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టి ఒక ప్యాన్ అయితే పెట్టి దాంట్లో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసేసుకున్నాక ఇది మంచిగా ఉడికేంత వరకు సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనమైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఆమ్లెట్ అనేది కింద అతుక్కోకుండా మంచిగా వస్తుందన్నమాట మనం మ్యాగీ వేసి తీసేటప్పుడు. అండ్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మ్యాగీ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మ్యాగీని అయితే ఇప్పుడు మనం ఈ ఆమ్లెట్ పైన వేసేసుకోవాలి. సిమ్లో పెట్టే వేసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే హైలో పెడితే ఆమ్లెట్ అనేది మాడిపోతుంది. సో మనం సిమ్లో పెట్టుకుని ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలన్నమాట. సో మ్యాగీ వేసుకున్నాక మనం ముందుగా గ్రేట్ చేసుకుని పెట్టుకున్న చీజ్ కూడా పైన వేసుకుంటే ఫ్లేవర్కి చాలా బాగుంటుంది అనమాట. మనం తినేటప్పుడు చీజీగా ఆమ్లెట్ తో పాటు మ్యాగీ కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ టేస్ట్ అనేది మనకి చాలా బాగా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో మీరు కూడా డెఫినెట్ గా ఇది ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి ఎట్లా ఉంది అని. మేమైతే విత్ చీజ్, వితౌట్ చీజ్ కూడా ట్రై చేసాము, చాలా బాగుంది. సో ఎవరైతే చీజ్ లవర్స్ ఉంటారో వాళ్ళు మనం చీజ్ వేసుకుని కూడా తినొచ్చు. సో మీరైతే చీజ్ తో పాటు చీజ్, వితౌట్ చీజ్, విత్ చీజ్ కూడా వేసుకుని ట్రై చేయండి. మేమైతే ట్రై చేసాం, మాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వరకు అయితే మనం చీజ్ ఆమ్లెట్ వేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వితౌట్ చీజ్ మ్యాగీ అయితే వేద్దాము. సో అది కూడా ఎట్లా చేయాలో మీకు చూపించేస్తాను. సో మనం ఇందాక చేసినట్టుగానే ముందుగా ఆమ్లెట్ వేసుకుని దానిపైన మ్యాగీ పెట్టుకోవాలన్నమాట. సో దీంట్లో అయితే మేమైతే చీజ్ వేయట్లేదు, వితౌట్ చీజ్ చేసాము. కానీ మీరు మాత్రం రెండు ట్రై చేయండి, ఎందుకంటే రెండు కూడా డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగున్నాయి అన్నమాట. అంతే ఫ్రెండ్స్, మన మ్యాగీ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడైతే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. అట్లానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అంతే ఫ్రెండ్స్, మన మ్యాగీ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మేమైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం అనమాట. సో చూస్తూనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీరైతే ఈ టేస్ట్ని మిస్ అవ్వద్దు అసలు. ఒకసారి అయితే ట్రై చేసి మాకు చెప్పండి ఫ్రెండ్స్. Thank you for watching this video and don't forget to like, share and subscribe. And thank you for your support friends.